హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 16 J6 Pro డ్రోను అన్బాక్సింగ్ చేద్దాము. అది అన్బాక్సింగ్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. దీన్ని నేను ఆన్లైన్లో పర్చేజ్ చేశాను. ఎలా ఉందో చెప్తాను. రెడ్ కలర్ తీసుకున్నాండి. ఇది నేను రెడ్ కలరు దీన్ని ఫ్లై చేసి టేకాఫ్ చేసి చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది. దీనికి కింద ప్రీమియం లుక్ ఇది అంతా చూసానికి త్రీ కెమెరాస్ ఇచ్చారు. కింద డౌన్ ఒక కెమెరా ఇచ్చాడు. చూసేదానికి ప్రీమియం లుక్, ఒక బాక్స్ అన్బాక్సింగ్ మొత్తం అన్నీ ఇచ్చాడు. దీనికి చూపిస్తాను మీకు ఎలా చేయాలో, ఇది ఎలాగా ఫ్లై చేయాలో అదంతా క్లియర్గా చూపిస్తాను నేను. చూడండి గైస్, ఇది అన్బాక్సింగ్. దానికి రిమోట్ ఇచ్చాడు ఫ్లై చేసే టేకాఫ్ చేసేదానికి. ప్లస్ రెడ్ కలర్ తీసుకున్నాను నేను, రెడ్ కలర్ డ్రోన్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, దానికి సపోర్టింగ్ కొన్ని ఇవి ఇచ్చాడు, ఇట్లా యాక్సెసరీస్ సేఫ్టీ కోసం, కొన్ని మాన్యువల్ బుక్స్, ప్లస్ 2 బ్యాటరీస్ ఇచ్చాడు. ఇవి చూడండి ఎలా ఉందో. ఇవి బాక్స్లో ఇవన్నీ వచ్చాయి, రిమోటు ప్లస్ ఇవి యాక్సెసరీస్. రిమోట్ చూడండి, పవర్ ఆఫ్ ఇవన్నీ. ఇది డ్రోన్, ఇది రెడ్ కలర్ డ్రోన్. దానికి సైడ్లో సేఫ్టీ కోసము ఇవి వింగ్స్ ఇచ్చాడు. మనం సేఫ్టీగా యాడ్ చేసుకోవచ్చు. అవి వింగ్స్ విరిగిపోకుండా ఎక్స్ట్రాగా అటాచ్మెంట్స్ ఇచ్చినాడు. ఇవి 2 బ్యాటరీస్, ఎక్స్ట్రా 2 బ్యాటరీస్ అండి. 20,000 మెగాహెర్ట్జ్ అండి బ్యాటరీస్. ఇవి ఎంతసేపు వస్తాయో చూద్దాము. ఫ్లై చేసి దీన్ని టేకాఫ్ చేసి చూద్దాము ఎంతసేపు వస్తుందో ఒక్కొక్క బ్యాటరీ. ఇది చూడండి, టేకాఫ్ చేస్తాము. ఇప్పుడు ఆన్ చేశాను. ఓకే, లెట్స్ గో. వావ్, చాలా జాగ్రత్తగా టేకాఫ్ చేయాలండి. డ్రోన్ అనేది సేమ్ పక్షిలాగా ఉంటుంది. డ్రోన్ అనేది ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం అనేది 100% ట్రైనింగ్ అయ్యి నేర్చుకుంటేనే ఫ్లై వేయాలి, టేకాఫ్ చేయాలి. లేకపోతే చాలా కష్టము. ఎక్కడైనా కింద పడినా కూడా, ఎక్కడైనా డ్యామేజ్, ఎక్కడైనా ఎరకపోయినా కూడా చాలా కష్టం. మళ్ళీ మనకి దొరకదు. ఇది చాలా జాగ్రత్తగా టేకాఫ్ చేయాలి. చేయాలన్నా కూడా ల్యాండింగ్ అనేది, సేఫ్ ల్యాండింగ్ అనేది ఇంపార్టెంట్. మెయిన్ సేఫ్ ల్యాండింగ్ అనేది చూసుకోవాలి. డ్రోన్ అయితే ఇది, దీనికి ఫుల్ లైటింగ్ అంతా ఇచ్చాడండి. చూడండి సేఫ్ ల్యాండింగ్ ఎలా ఉందో. ఇలాగా సేఫ్ ల్యాండింగ్ అనేది చేయాలి ఎప్పటికైనా కూడా. విశాచు మళ్ళీ ఎగరేస్తాను. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్ మా ఛానల్. మరిన్ని కొన్ని డ్రోన్స్ తెచ్చి మీకు ఇంకా చూపిస్తాను. చూడండి ఫ్లై ఎలా అవుతుందో. ఇంకా కొన్ని డ్రోన్స్ తెచ్చి మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా, టెస్టింగ్ అనేది. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. ఫుల్ ఛార్జింగ్ చేయాలండి. ఎప్పుడైనా యూజ్ చేయాలంటే ఫుల్ ఛార్జింగ్ ఉండే ట్రై చేయాలి. లేకపోతే ఆఫ్ ఉంటే కానీ ఎక్కడైనా సడన్గా కింద పడిపోతాయి. కింద పడిపోతే ఇంకా మళ్ళీ మనకు దొరకవు. చూడండి, ఇప్పుడు నేను ఇంకా సమ్ డిస్టెన్స్, ఎక్కువ లాంగ్ డిస్టెన్స్కి మూవ్ చేశాను దీన్ని. ఇప్పుడు 50 అరౌండ్ దగ్గర 50 మీటర్స్ దాకా పంపించాను దాన్ని. ఈ డ్రోన్కి నేను ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను గైస్. ఒకటి చిక్రీ, బాలయ్య బాబు, ఇలాంటి పేర్లు పెట్టాలన్నా. ఇంకా మీకు ఏమైనా తెలియదు కామెంట్లో చెప్పండి, కొత్త పేరు పెడతాం దీనికి. ఇప్పుడు సేఫ్ ల్యాండింగ్ చేపిస్తున్నాను. ఇలాగా సేఫ్ ల్యాండింగ్ చేయాలండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి డ్రోన్ అనేది యూజ్ చేసేది. ఇప్పుడు నేను కెమెరాకి, మొబైల్కి కనెక్ట్ చేసి చూపిస్తానండి మీకు కెమెరా ఎలా వర్క్ అవుతుంది. కెమెరా అనేది దీని కనెక్టివిటీకి ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి మనకు మొబైల్కి ప్లస్ డ్రోన్కి కనెక్షన్కి. మొబైల్ ద్వారా మనం ఆపరేట్ చేయొచ్చు డ్రోన్ని త్రూ కెమెరా. మొత్తం మనకి ఫ్లై అయినప్పుడు ఎలా అనేది చూపిస్తాను. ఒక నిమిషం, ఇది ఫ్లై అయ్యింది. ఒక నిమిషం, కెమెరాలో మీకు రికార్డ్ అయింది చూపిస్తాను. రికార్డ్ చేసి వీడియో కంట్రోల్ గారు. ఇది V6 Pro డ్రోన్ అనేది కెమెరా అంత క్వాలిటీ లేదండి, నార్మల్ క్వాలిటీనే. ఇది పెద్దగా ఏముండదు. ఏమంటే లో బడ్జెట్ అండి ఇది. నేను ఎక్కువ బడ్జెట్ పెట్టలేదు. ఏమంటే నాకు కూడా రాదు అంతగా టేకాఫ్ చేయడము. కొంచెం నేర్చుకుందామని నేను కూడా తీసుకున్నాను. ఫస్ట్ ట్రైనింగ్ ఉంటే తప్ప ఏం చేయలేమండి. ఇది
ట్రైనింగ్ ఉంటేనే బాగా నేర్చుకొని ఉంటేనే ఫ్లై చేయగలము. వన్స్ డ్రోన్ వెళ్ళిందంటే గిన మళ్ళీ మన చేతికి రావడం అది మన చేతుల్లో లేదు. సేఫ్టీ ఏఓఎస్ అని ఉంటుంది దీంట్లో. సేఫ్టీ ఓఎస్ ప్లస్ జీపీఎస్ ఇలాంటివన్నీ ఉంటేనే మనకు దగ్గరగా ఎక్కడ టేక్ ఆఫ్ చేసామో సేమ్ అక్కడికే మళ్ళీ రిటర్న్ వచ్చేటట్టు అలాంటి డ్రోన్స్ అనేది తీసుకోవాలి. సేఫ్ ల్యాండింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. చూడండి కెమెరాలో చేస్తున్నాను నేను. కెమెరాలో రికార్డ్ చేశాను ఎలాగా ఫ్లై అనేది. కెమెరా లుక్ వచ్చి నార్మల్ క్వాలిటీ అండి, పెద్దగా హై క్వాలిటీ ఏం లేదు ఇది. నేను తక్కువ బడ్జెట్లో తీసుకున్నాను. కొంచెం డిస్టెన్స్కి పంపించాను హైకి. చూడండి క్వాలిటీ ఎలాగుందో. పర్వాలేదండి క్లారిటీ. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నాట్ వర్తీ, పర్వాలే, ఇక నేర్చుకొని ఇట్లా చూసేదానికి. సేఫ్ ల్యాండింగ్ అయిందండి.